యేసుక్రీస్తు నామమున వందనాలండి. సిలువలో 7 మాటలు, అందులో మొదటి మాట చదువుకుందామండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. శిలువలో యేసు ప్రభు వారు పలికినటువంటి 7 మాటల గురించి రెండో మాటగా మనం ధ్యానిస్తున్నాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43 వరకు చదువుకుందామా. 43 అదే. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సిలువలో 7 మాటలు, అందులో 3వ మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుడిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం 4వ మాట చదువుకుందాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు, ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, నా దేవా నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట చదువుకుందాం. 5వ మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నానెను. యేసుక్రీస్తు నామాన్న అందరికీ వందనాలు. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు గారు సిలువలో పడిన 7 మాటల్లో 6వ మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనెను. యేసు సిలువలో పలికిన 7 మాటలండి.